హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ టైనీ టాట్స్తో రాధా బొమ్మ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి హెయిర్ అనేది రిమూవ్ చేసేయాలి. సో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో రిమూవ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో రాధా ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా మనము పింక్ కలర్ క్లే తీసుకున్నామండి రాధా లెహంగా ప్రిపేర్ చేయడానికి. సో దీనికి ఇలా గీతలా ముందే పెట్టేసుకోవాలి మనము. సో లెహంగాకి ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీని లెంత్ ఆల్రెడీ మెజర్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మనం లెహంగా అయితే పెట్టేయాలి. సో నెక్స్ట్ బ్లౌజ్కి ఇలా పెట్టుకోవాలండి. సో లెంత్ మెజర్ చేసుకొని మీరు ఇలా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా అతికిచ్చేద్దాము. సో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి మీరు చూసుకొని. సో ఎక్స్ట్రా పార్ట్ ఇలా రిమూవ్ చేద్దాము. సో ఇలా బ్లౌజ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో సిమిలర్గా మనం వైలెట్ కలర్ క్లే తీసుకొని ఇక్కడ కూడా ఇలా అతికించుకోవాలన్నమాట. బార్డర్స్ కూడా అతికించుకోవాలి, అలాగే హ్యాండ్స్ కూడా అతికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్కి ఇలా తీసుకోవాలి బ్లాక్ కలర్ క్లే. సో హెయిర్కి ఇలా అతికించుకోవాలి. సో అతికించుకున్న తర్వాత దీనికి మనము డీటెయిల్స్ అన్నవి ఇవ్వాలన్నమాట. సో ఇలా హెయిర్ రెడీ చేసుకుందాము. ఇలా హెయిర్ రెడీ చేసుకున్న తర్వాత ఈ షేప్లో అన్నది హెయిర్ ప్రిపేర్ చేసుకుందాము వెనకాలకి. అలాగే హెయిర్ బ్యాక్ సైడ్కి ఇలా ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ విధంగా మనము హాఫ్ సారీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ రాధాకి ఈ విధంగా నేను చున్నీ అన్నది ప్రిపేర్ చేశాను. సో సో ఈ విధంగా చున్నీ అనేది మనం అటాచ్ చేయాలి. సో ఆర్నమెంట్స్ అనేవి మీ నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ క్రియేటివిటీ బట్టి ఇది డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా నేనైతే ఆర్నమెంట్ డిజైన్ చేస్తున్నానండి. సో మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు మీరు.
సో అలాగే ఇంకో సైడ్ కూడా మనము ఈ పాపిడి బిళ్ళ అనేది పెట్టేద్దాము. నెక్స్ట్ కిరీటం కూడా మీ నచ్చిన స్టైల్లో డిజైన్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు కృష్ణకి ఏ విధంగా అయితే కిరీటం చేశానో రాధాకు కూడా అలాగే చేశానండి. సో మీ ఇష్టం వచ్చినట్టు, అంటే మీకు నచ్చిన విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. లేదా క్లేతోనే మీకు సింపుల్గా ఉండాలంటే క్లేతోనే మీరు పెట్టేసుకోవచ్చు అలానే. సో ఇప్పుడు అలాగే ఇయర్ రింగ్స్, సో ఇయర్ రింగ్స్ కూడా నేను మళ్ళీ గోల్డ్ చైన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. దీని మీద చిన్న గోల్డ్ చైన్ కూడా యూజ్ చేసి పెట్టాలనుకుంటున్నాను అన్నమాట. లేదా మీరు ఇలాగే ఉంచేయచ్చు సింపుల్గా కావాలంటే. సో ఇలా ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయ్యాయండి. సో ఇలా మీ దగ్గర లేస్ ఉంటే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా చైన్ యూజ్ చేశాను డెకరేషన్ పర్పస్. సో మీరు కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు కృష్ణ వీడియో కూడా చేశాను, మీకు నచ్చితే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో క్యూట్ రాధా విత్ కృష్ణ. సో మీకు నా క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching my channel.